యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినది ఏదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. చాలు, వారి మానమును బయలుపరచును. రైట్. ఎవరు వీళ్ళు బిడ్లరా? అన్యులు కాదు, సియోను కుమార్తె అని రాసి ఉంది. అంటే సియోను కుమార్తె అంటే ఒక ఉన్నతమైన ప్రతిష్ఠ జీవితం జీవించే వ్యక్తులు. బైబిల్లో యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, సియోను కుమార్తెలు ఉన్నారు. వినండి, అన్యుల కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు అన్యులు. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వాళ్ళు. సియోను కుమార్తెలు ఎవరయ్యంటే ఈ యెరూషలేము కుమార్తెల్లో ఇంకా ప్రత్యేకించబడిన ఒక ఉన్నతమైనటువంటి జనాంగం, ఉన్నతమైన జనాంగంగా పిలువబడుతున్న సియోను కుమార్తెలట మెడచాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతూ వాళ్ళు నడుస్తూ ఉన్నారట. వాళ్ళ చూపుల్లో వెకిలితనం. సియోను కుమార్తెగా పిలువబడుతున్న ఈ కుమార్తె దారి వెంబడి వెళ్ళేటప్పుడు బైబిల్ ఏమని రాస్తుంది? నీ కనురెప్పలకు ముందు సూటిగా నీ చూపు ఉండాలి. దారి వెంబడి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి వైపు ఓరగా నువ్వు చూడొద్దు. బోడుగా దేవుని దగ్గర కనపడతావు. 60-70 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్న నువ్వు నీ మనవరాలి వయసులో ఉన్న అమ్మాయి వెళ్తా ఉంటే వార చూపులు నువ్వు చూస్తూ ఉన్నావంటే నువ్వు బోడివాడివి కాదా? లైవ్లో వాక్యం వింటున్న యవన సహోదరుడా, ఒక యవన అమ్మాయి వెళ్తా ఉంటే ఆ అమ్మాయి వైపు వారగా చూస్తూ, ఆ అమ్మాయి నిన్ను చూడకుండా, నీవు చూస్తున్నట్లు 10 మందికి తెలియకుండా వారగా చూస్తావే, వార చూపు చూసే ప్రతి వ్యక్తి బోడివాడు అని దేవుని వాక్యం అంటుంది. నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో వార చూపులు చూసిన ఒక ఆయన ఉన్నాడు. తల వెంట్రుకలు పొడుగ్గానే ఉన్నాయి కానీ చూపు సరైంది కాదు. తలలో బలం ఉంది, ఆ తల కింద ఉన్న కళ్ళల్లో బలహీనత ఉంది. తిమ్నాతుకు వెళ్ళాడు, ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక దాన్ని చూశాడు. గాజాకు వెళ్ళాడు, వేశ్యను ఒక దాన్ని చూశాడు. షోయరు లోయకు వెళ్ళాడు, దెలీలా అనే వేశ్యను ఒక దాన్ని చూశాడు. ఎక్కడికి వెళ్ళినా వ్యామోహంతో చూడటం. నన్ను క్షమించండి, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఫోర్నోగ్రఫీ చూసే ప్రతి వాడు బోడి తల కలిగినటువంటి వాడు. అశ్లీలమైన బూతు బొమ్మలు చూసే ప్రతి వాడు బోడి తల కలిగినటువంటి వాడు. ఒక అమ్మాయి వైపు అబ్బాయి వైపు వెకిలి చూపులు చూసే ప్రతి వాడు ఒక బోడి తల కలిగిన వాడు. యేసుక్రీస్తు వివాహం ఆడాలంటే బోడి తల కలిగిన వాడిని వివాహం ఆడాడు. శారీరకంగా బట్టతలుంటే ప్రైజ్ గాడ్, దాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. దానిని బట్టి నవ్వాల్సిన అవసరమే లేదు. ఏది దేవుని దగ్గర బోడితనం? వెకిలి చూపు. ఈ లైవ్లో వాక్యం వింటున్న తమ్ముడా, నీ చూపు ఎలాంటిదిరా తమ్ముడా, యవన తమ్ముడా? ఈ వాక్యం వింటున్న యవన చెల్లిమా, యవన సహోదరుడా, నీ చూపు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఆ వెకిలి చూపు చూడటాన్ని బట్టే చివరికి సంసోను ఏమైపోయాడో తెలుసా? బోడివాడైపోయాడు. దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు తనకిచ్చిన కృపలు పోగొట్టుకొని ఒక బలహీనుడిగా మారిపోయాడు. లైవ్లో వాక్యం వింటున్న తమ్ముడా, ఒకవేళ నీ కళ్ళల్లో బలహీనత ఉంటే ఓ మర్మయుక్తమైన మాట చెప్తాను. బలహీనత చేత బలం మింగివేయబడింది. అర్థమైంది తమ్ముడా? బలహీనత చేత బలం మింగివేయబడింది. ఏంటి బలం? నాజీరు చేయబడిన బలం సంసోను మీద ఉంది. 1000 ఏనుగుల బలం. మా చిన్నతనంలో బుర్రకథ వినేవాళ్ళం. సంసోను బుర్రకథ చెప్పేటప్పుడు 1000 ఏనుగుల బలం కలిగిన వాడు తందానా తానానా అని పాట పాడేవాళ్ళు. సంసోను బుర్రకథను గూర్చి చిన్నతనంలో వినేవాళ్ళు. 1000 ఏనుగుల బలం కలిగిన వాడు గండడని పాట పాడేవాళ్ళు. నిజమే, తల వెంట్రుకల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. ఆ బలహీనత చేత బలం మింగివేయబడింది. విశ్వాసి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎన్నో బలాలు నీవు కలిగి ఉండొచ్చు. ప్రార్థన బలం నువ్వు కలిగి ఉండొచ్చు, విశ్వాస బలం కలిగి ఉండొచ్చు, దీనత్వం అనే బలం
కలిగి ఉండొచ్చు, మందిరంలో పరిచర్య చేసే బలం కలిగి ఉండొచ్చు, తమ్ముడా వాయిద్యకారుడు అనే బలం కలిగి ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. ఈ బలాలు కలిగి ఉండవు. ఈ బలాలు కలిగి ఉన్న నీ జీవితంలో వ్యామోహపు చూపు అనే బలహీనత ఉంటే, ఆ బలహీనత ఏం చేస్తుందో తెలుసా? నీ బలమంతటిని మింగేసి ఒక బోడివాడిగా నిన్ను మారుస్తుంది. యవన బిడ్డలారా, దారి వెంబడి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడొద్దు. కనురెప్పలకు ముందుగా సూటిగా చూస్తూ మీ చూపును పవిత్రంగా మీరు కాపాడుకునే వ్యక్తులుగా ఉంటే మీరు దేవుని దృష్టిలో బోడివారిగా ఆయన సన్నిధిలో కనపడకుందురుగాక. రెండో మాట చెప్తాను, వింటున్నారు కదా? రెండో మాట చెప్తాను. ఎవరు దేవుని దృష్టిలో బోడివాడంటే వెకిలి నడత నడిచేవాడు. వెకిలి నడత దగ్గరకు వచ్చేసరికి అండి, పురుషుల దగ్గరకు వచ్చేసరికి అంత వెకిలి నడక ఉండదు. కానీ చాలామంది స్త్రీలు నాజూకైన బట్టలు వేసుకొని, పల్చటి బట్టలు వేసుకొని, శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా గమనించండి. ఒక తండ్రిగా చెప్తున్నాను, ప్రత్యేకంగా ఛాతి భాగం స్పష్టంగా కనపడేటట్లుగా ఆ పల్చటి బట్టలు వేసుకొని దారి వెంబడి కులుకుతూ నడుస్తూ వెళ్తారు. అలాంటి వస్త్రధారణ ఎవరికి ఉంటుందని నా దేవుని వాక్యం అంటుందో తెలుసా? వేశ్యలకుండే వస్త్రధారణ. యెజబెలు ఆత్మ ఎవరిని పట్టి పీడిస్తుందో, యెజబెలు లాంటి వ్యభిచారపు ఆత్మ చేత ఎవరు నింపబడతారో ఆ వ్యక్తులకు శరీరాన్ని కప్పుకోవటం ఇష్టం ఉండదు. వాళ్ళు కప్పుకోరు, విప్పుకుంటూ బ్రతుకుతారు. విప్పుతూ బ్రతకటం మాత్రమే కాదండి, దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి, ఆ స్త్రీ నడిచేటప్పుడు వయ్యారాలు వలకబోస్తూ, వింటున్నారా? వయ్యారాలు వలకబోస్తూ కులుకుతూ ఆ శరీరం అంతా కదిలేటట్లుగా కులుకుతూ నడుస్తారు. ఎవరు వాళ్ళు? దేవుని దృష్టిలో బోడి వాళ్ళు. ఈ లైవ్లో వాక్యం వింటున్న క్రైస్తవ యవన చెల్లెమా, నీ నడక కూడా దైవభక్తిని ప్రతిబింబింపచేయునుగాక. నువ్వు కూర్చునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నడిచే విధానం, నీ హావభావాలు, నీ చూపు, నీ ముఖ కవలికలు, ప్రతిదీ చివరికి నువ్వు కట్టుకున్న నీ వస్త్రధారణ కూడా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి.